నేను షోల్డర్ పార్ట్ నుంచి ఆర్మ్ హోల్ పార్ట్ వరకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకొని కుట్టుకోవాలి స్లీవ్లెస్ బ్లౌజ్కి అన్నది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను బ్లౌజ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ నిలువుగా ఒక ఫోల్డ్ వేసాను, తర్వాత అడ్డంగా ఒక ఫోల్డ్ వేసాను. మొత్తం 4 పార్ట్స్ వచ్చేలాగా. నాకు ఇది పళ్ళు, శారీ పళ్ళు పార్ట్. నేను 2 బ్లౌజెస్ దీని నుంచి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ రకంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఆది బ్లౌజ్ ఉంది కదా, దాన్ని కూడా నేను మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ లాగే కాక కిందన కూడా మీరు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది కదా, కాబట్టి సేమ్ అలా మార్క్ చేసుకున్న తర్వాత కిందన మాత్రం ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీ ఇష్టం అలా మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. నాకు నెక్ పెద్దది కావాలి కాబట్టి కొంచెం నేను కిందకి జరిపి నెక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. అలాగే ఆది బ్లౌజ్ కన్నా నాకు ఇంకొంచెం ఖర్చులు ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేను దానికన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను. మీకు సేమ్ ఆది బ్లౌజ్ లాగే కావాలి అని అనుకుంటే ఆది బ్లౌజ్కి చుట్టూరా మార్క్ చేసుకోండి, కింద మాత్రం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నట్లుగా దీన్ని కట్ చేశాను. నేను కింద నా మోడల్ పెడుతున్నాను రౌండ్ షేప్ వచ్చేలాగా, అంటే పొట్ట దగ్గరికి ఏమో వీ షేప్ రావాలి, సైడ్ కూడా వీ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. దానికోసం నేనైతే డైరెక్ట్గా కట్ చేశాను. మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా పొట్ట పార్ట్ దగ్గర, నడుం పార్ట్ దగ్గర 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ గీస్తున్నాను కదా, అలా అది పైకి మార్క్ చేసుకోండి 1.5 ఇంచ్. అక్కడ పాయింట్ పెట్టుకుని దానికి ఒక స్లాంట్ పొజిషన్లో ఒక లైన్ కొట్టుకోండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. చూసారు కదా, నాకు 2 పార్ట్స్ వచ్చినాయి, ఒకటి ఫ్రంట్ ఇంకొకటి బ్యాక్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను నేను. లైనింగ్ కూడా 2 ఫోల్డ్స్ వేసాను 4 పార్ట్స్ వచ్చేలాగా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది దాని మీద పెట్టి మళ్ళీ మార్క్ చేసుకొని లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను. లైనింగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ పార్ట్ ఆల్రెడీ ఖర్చులోకి కావాల్సిన క్లాత్ని అంతా కట్ చేశాను కాబట్టి లైనింగ్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే కట్ చేశాను. కొంచెం లైనింగ్ క్లాత్ అటు ఇటు అయినా పర్లేదు, ఎందుకంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయచ్చు. లైనింగ్ తక్కువ మాత్రం కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కూడా కట్ చేయడం అయింది. ఇప్పుడు 2 పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ విడిగా తీసాను నేను. బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి వేయడం కోసం మధ్యలోకి కట్ చేయాలి. లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బ్యాక్ పార్ట్ని తీసుకుని నేను మధ్యలోకి కట్ చేశాను. హుక్స్ పట్టి కోసం ఇప్పుడు ఒకసారి దాన్ని కొలుచుకుంటున్నాను ఎంత ఉన్నదా అన్నది. మధ్యలో కట్ చేసిన వైపు ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. ఎక్స్ట్రా ఇంకొక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఫోల్డింగ్స్లోకి క్లాత్ వెళ్తుంది కాబట్టి. మొత్తం నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు లైనింగ్ కూడా కట్ చేశాను నేను 10 ఇంచెస్కి. వెడల్పు మీ ఇష్టం, లెంత్ అయితే కొలుచుకున్నాం కదా, వెడల్పు మీకు కొంచెం పెద్దగా పట్టి కావాలి హుక్స్ పట్టి అనుకుంటే 5 ఇంచెస్ అలా తీసుకోండి. చిన్నగా అయినా సరిపోతుందంటే ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ని లోపల వైపుకు పెట్టాలి, పైకి పెట్టకూడదు. రాంగ్ సైడ్ని పైకి పెట్టాలి. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, మీరు ఈ స్టిచెస్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసిన తర్వాత రివర్స్లోకి తిప్పుతారు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి తగిలేలాగా ఉండాలి. మీరు స్టిచ్ చేసినప్పుడు పై వైపుకి మీకు రాంగ్ సైడ్ కనిపించాలి. ఓకేనా? ఇలా పెట్టుకొని మీరు స్టిచ్ చేయాలి. ఎలా అంటే మొత్తం షోల్డర్, నెక్, అలాగే హుక్స్ పట్టి దగ్గర పార్ట్, డౌన్ పార్ట్ మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసలో కుట్టుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే అక్కడి నుంచే ఓపెన్ చేయాలి. నేను మీకు వీడియోలో అంతా క్లియర్గానే చూపించాను. అర్థం కాకపోతే కమెంట్లో మెసేజ్ చేయండి. చూసారు కదా, హుక్స్ పట్టి దగ్గర కుడుతున్నాను నేను. ఇప్పుడు కింద పార్ట్, జస్ట్ ఒక పాదం వరుసలో స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఖర్చుల దగ్గర వేసుకునేది అక్కడ మాత్రం నేను స్టిచ్ వేయట్లేదు, అక్కడి నుంచి ఓపెన్ చేయాలి కాబట్టి. షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ పార్ట్ కూడా స్టిచ్ చేయాలి. నేను ఇక్కడ షోల్డర్ పార్ట్ స్టిచ్ చేయలేదు, మీరైతే స్టిచ్ చేసుకోండి.
ఒకవేళ లోపల నుంచి అంతా క్లాత్‌నంతా షోల్డర్ పార్ట్‌లోంచే మేము లాగ్గలము అని అనుకుంటే, షోల్డర్ పార్ట్ ఒక్కటి ఖాళీగా వదిలేసి మిగిలిన చుట్టుపక్కలంతా అటాచ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఏదో ఒక పక్కన మాత్రం అటాచ్ చేయకుండా వదిలితే లోపల క్లాత్‌ని బయటకి లాగడానికి ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో క్లియర్‌గానే చూపిస్తా. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి ఉన్నది కదా! అక్కడి నుంచి క్లాత్‌ని రివర్స్‌లో ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ స్టిచెస్ వేసినవి. స్టిచెస్ వేయలేని పక్క నుంచి క్లాత్‌ని రివర్స్ చేశాను. రివర్స్ చేసినప్పుడు చూసుకోండి అన్ని మూలలా కూడా జాగ్రత్తగా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే వస్తుంది. మీకు లైనింగ్‌కి అలాగే మెయిన్ క్లాత్‌కి మధ్యన థ్రెడ్లు కనిపిస్తే మీకు మొత్తం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటకు వచ్చినట్టు. అలా బయటకు వచ్చేంత వరకు మీరు చేతులతో లాగండి. లేదంటే వెనక నుంచి ఏమన్నా కొంచెం షార్ప్‌గా ఉన్నది పెట్టి నెటితే వచ్చేస్తుంది. నాకైతే నెయిల్స్‌తో తీస్తే వస్తది. ఇలా అయిన తర్వాత పైన కూడా మళ్ళీ పైనుంచి ఒక పాదం వరుసలో కుట్టు వేసుకోవాలి. ఇది కూడా సేమ్ లోపల వైపున ఎక్కడైతే కుట్లు వేసామో పై వైపున కూడా సేమ్ అది అలాగే ఫాలో అవ్వాలి. నేనైతే షోల్డర్ పార్ట్, ఆర్మ్ హోల్ పార్ట్, నెక్ పార్ట్, డౌన్ పార్ట్ వేసాను కాబట్టి పై వైపుకి తిప్పిన తర్వాత కూడా సేమ్ అదే కుడుతున్నాను. సైడ్ ఏదైతే ఉందో అక్కడ నేనేం స్టిచ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఓపెన్ షోల్డర్ పార్ట్ దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు షోల్డర్ పార్ట్ని వదిలేసి కుట్టుకోవాలి. ఒక పాదం వరుస వేసుకుంటే సరిపోతుంది. సైడ్ అటాచ్ చేసే పార్ట్ అలాగే షోల్డర్ నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా వేయలేదు. మిగతావన్నీ వేసాను. ఇప్పుడు ఒక బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను కదా, రెండో బ్యాక్ పార్ట్ కూడా నేను అట్లనే స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి కోసం 2 కింద కట్ చేశాను కదా, సో ఒకటి అటాచ్ చేశాను. రెండోది కూడా నేను అదే విధంగా అటాచ్ చేశాను. ఇంక ఇక్కడ వీడియోలో నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అది పెట్టలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కదులుతుందేమో అన్నట్టుగా పిన్నులు పెట్టాను. మీరు బిగినర్స్ అయితే కనుక ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి. నాకైతే అలవాటు అయింది కాబట్టి కదలకుండా నేను అంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా కదిలేలా లేదు కాబట్టి బాగా సిల్కీగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే జారిపోతుంది కాబట్టి కంపల్సరీ ఇలా పిన్స్ పెట్టుకోవాలి. షోల్డర్ పార్ట్ దగ్గర, ఆర్మ్ హోల్ పార్ట్ దగ్గర, డౌన్ పార్ట్ మిడిల్లో ఒకటి అలా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేస్తే కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్. సేమ్ ఇక్కడ కూడా అంతే. నేను సైడ్ పార్ట్స్ వదిలేసి మిగిలినవంతా స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను డౌన్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఒక పాదం వరుసలోనే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే ఒక పాదం వరుస అంటే. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి, లైనింగ్ కానీ మెయిన్ కానీ. కట్ చేసిన తర్వాత ఆ కుట్టు వరకు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కుట్టు దాటి కట్స్ వెళ్ళకూడదు, అప్పుడు వెనక వైపుకి మొత్తం విడిపోతుంది క్లాత్. కాబట్టి మీరు ఇది కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ ఉన్న సైడ్ నుంచి మొత్తం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేశాను. చేసిన తర్వాత పై వైపును కూడా సేమ్ ఒక పాదం వరుస పెట్టుకొని మొత్తం కుట్టుకోవాలి. మీరు ఫ్యాబ్రిక్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసినప్పుడు సాగదీయద్దు క్లాత్ని, అప్పుడు ముడతల్లాగా కుచ్చుల్లాగా వచ్చినట్టు వస్తుంది. కాబట్టి మీరేమీ సాగదీయకుండా ఎలా ఉన్న క్లాత్ని అలాగే పెట్టుకొని స్టిచ్ చేయండి. కింద పార్ట్ ఇప్పుడు ఒక పాదం వరుసలో కుట్టుకుంటున్నాను నేను. చూసారు కదా, నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. ఇది మీకు బొటిక్ స్టైల్లోనే ఉంటుంది. ఎక్కడ దారం పోగులది కూడా బయటికి రావు అసలు ఈ రకంగా మీరు కుట్టుకుంటే కనుక.
ఇవి నాకు వీడియోస్ పెట్టడం స్టార్టింగ్ కాబట్టి మీకు అంత క్లారిటీగా అనిపించకపోతే ఒకసారి నాకు ఏం తేడాగా అనిపిస్తుందో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటా దాన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు నేను హుక్స్ పట్టీని తీసుకున్నాను. హుక్స్ పట్టీ కోసం మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా, ఆ రెండింటిని ఒకదానికొకటి అటాచ్ చేస్తున్నాను కదలకుండా ఉండడం కోసం. ఇదైతే లైనింగ్కి రాంగ్ సైడ్ తగిలేలాగా పెట్టండి, రైట్ సైడ్ పై వైపుకే రావాలి. ఇంకొకసారి చెప్తున్నాను, హుక్స్ పట్టి మీరు అటాచ్ చేసుకున్నప్పుడు మీ మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ లైనింగ్ వైపుకి ఉండాలి, రైట్ సైడ్ పై వైపుకి కనిపించాలి, అలా అటాచ్ చేసుకోండి. హుక్స్ పట్టి యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత దానికి ఒక పక్కన డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రెండో పక్కన మాత్రం మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత కుడతాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలాగ హుక్స్ పట్టి అటాచ్ చేయాలో ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ పార్ట్కి హుక్స్ పట్టి యొక్క మెయిన్ క్లాత్ అటాచ్ అయ్యేలా పెట్టి కుట్టుకోవాలి. అప్పుడు మీరు రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే హుక్స్ పట్టి యొక్క మెయిన్ క్లాత్ ఫ్రంట్కి వస్తుంది. అర్థమైందా? మీరు కుట్టినప్పుడు ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ పార్ట్ హుక్స్ పట్టి యొక్క మెయిన్ క్లాత్కి తగిలేలాగా పెట్టి స్టిచ్ చేయాలి. అప్పుడు మీరు రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హుక్స్ పట్టి యొక్క మెయిన్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్కి తగులుతుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండో చివర డబుల్ ఫోల్డ్ వేసి కుట్టలేదు కదా, అది కరెక్ట్గా లెంత్ చూసుకొని ఎక్కువ ఏమన్నా ఫ్యాబ్రిక్ అవుతుంది అనుకుంటే అక్కడే కట్ చేసుకొని అక్కడ కూడా డబుల్ ఫోల్డ్ వేసి సేమ్ లెంత్ వచ్చేలాగా కుట్టుకోండి. తర్వాత ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి హుక్స్ పట్టి. ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చాలా చిన్నగా వేయాలి. తర్వాత దాన్ని మీరు ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ చేశారో ఆ చిన్న ఫోల్డ్ని ఆ స్టిచ్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చిన్న ఫోల్డ్ బయటికి రాకుండా సర్దుకుంటూ వేళ్ళతో స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న ఫోల్డ్ లోపలికి పెట్టుకుంటూ నీట్గా ఫస్ట్ స్టిచ్ దగ్గరే ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక పార్ట్ రెడీ అయింది బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి. ఇంకొక బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి అటాచ్ చేస్తున్నాను నేను. దీన్ని కూడా అంతే సేమ్ ఒక చివర డబుల్ ఫోల్డ్ వేసి కుట్టుకున్నాను. రెండో చివర మాత్రం క్లాత్కి అటాచ్ చేసిన తర్వాతే కుట్టాలి. ఇప్పుడు దీన్ని నేను అటాచ్ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్ పార్ట్ నుంచి అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ డబుల్ ఫోల్డ్ వేసిన పార్ట్ నెక్ వైపుకి పెట్టి వేశాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే హుక్స్ పట్టి యొక్క మెయిన్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క మెయిన్ క్లాత్ ఒకదాని మీద ఒకటి ఉండాలి. మెషిన్ వైపుకేమో బ్లౌజ్ పీస్ యొక్క లైనింగ్ క్లాత్ ఉంటుంది, మన వైపుకి హుక్స్ పట్టి యొక్క లైనింగ్ క్లాత్ పై వైపుకి ఉంటుంది. వెనక్కి రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ వెనక్కి వెళ్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు అన్నింటిని బట్టి మీరు ఫస్ట్ అటాచ్ చేసినట్టు అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. కన్ఫ్యూజ్ లేకుండా ఒకసారి జాగ్రత్తగా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని అంతా ఓకే బాగానే వస్తుంది అనుకున్న తర్వాతే మీరు కుట్టుకోండి, బిగినర్స్ అయితే కనుక. హుక్స్ పట్టి ఇలా అటాచ్ చేసిన తర్వాత రెండవ చివర కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాయి కదా. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ పార్ట్ ఎంత ఉందా అన్నది చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు శారీలో ఉన్న అంచు ఉంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను నేను మోడల్ పెట్టడానికి, ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి. వాటి యొక్క సైడ్ ఇలా స్టిచ్ చేస్తున్నాను డబల్ ఫోల్డ్ వేసి, ఎందుకంటే దారపోగులు బయటకు రాకూడదు కదా, దానికోసమని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి మొత్తం 4 పక్కల కూడా, పొడవు అండ్ వెడల్పులో. నాకైతే ఒక సైడ్ దారపోగులు బయటకు రాకుండానే ఉంది, కానీ అక్కడ కొంచెం క్లాత్ ప్లెయిన్ ఉండడం వల్ల నేను
ఒక్క ఫోల్డ్ వేసి కుట్టాను సరిపోతుంది. ఎలాగ దారాలు బయటకు రావు, ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి. లేదంటే అసలు అక్కడ స్టిచ్ వేయనవసరం లేదు. దారాలు వస్తాయి అనుకుంటే కనుక మొత్తం అన్ని చోట్ల డబల్ ఫోల్డ్ వేసి కుట్టేసుకోండి. ఇలా నాకు మొత్తం వచ్చిన ఈ పార్ట్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. అంచులో వచ్చిన పార్ట్ని ఒక హ్యాండ్కి సగం, ఒక హ్యాండ్కి సగం అన్నట్టు మొత్తం ఆ 2 పార్ట్స్ కూడా 4 సైడ్స్ నేను స్టిచ్ వేశాను. ఇది ఒక సైడ్ నాకు కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉందని ఒక ఫోల్డ్ జస్ట్ అక్కడ డాట్ లైన్ ఉంది నాకు, దాని లైన్లో వేసాను నేను నీట్గా. జస్ట్ సింగిల్ ఫోల్డే కదా, అందుకని ఈజీగా అయిపోయింది ఇది. ఇప్పుడు ఎలాస్టిక్ ఉంటుంది కదా, దానిలో సన్నది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి ఎలాస్టిక్ని మధ్యలోకి పెట్టి కరెక్ట్గా నాకైతే అంచనా తెలుస్తుంది కాబట్టి నేను వేశాను. మీకు తెలియకపోతే క్లాత్ ఎంత ఉందో చూసుకొని విడ్త్ దానికి ఎగ్జాక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోండి. మధ్యలోకి పెట్టుకొని మీరు సాగదీయాలి. ఎలాస్టిక్ని ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత దాన్ని ఎంతవరకు సాగుతుందో ఎలాస్టిక్ని సాగదీస్తూ ఫ్యాబ్రిక్ని సాగదీయకుండా కుట్టండి. అప్పుడు ఫ్రిల్స్ వాటిలంతట అవే వస్తాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఎలాస్టిక్ని ఎంత సాగుతుందో దాన్ని సాగదీస్తున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం నేను అస్సలు టచ్ చేయలేదు. ఎలాస్టిక్ని మాత్రమే సాగదీసుకుంటూ వెళ్ళా. అవే వాటంతట అవే ఫ్రిల్స్ వచ్చాయి. మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది అని అనుకుంటే కనుక ఇలా ఎలాస్టిక్ యూజ్ చేయనవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫ్రిల్స్ చేత్తో పెట్టుకోవచ్చు. కాకపోతే కుట్టు పడడం కొంచెం కష్టమవుతుంది. అలా కూడా నేను స్టిచ్ చేశాను, అది కూడా పెడతాను మీకు వీడియోలో. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ రెడీ అయింది కదా, నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటి ఉంది, బ్యాక్ పార్ట్స్ 2 ఉన్నాయి. ఒక బ్యాక్ పార్ట్ని ఒక షోల్డర్ వైపు, ఇంకొక బ్యాక్ పార్ట్ని ఇంకొక షోల్డర్ వైపు అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్తో అటాచ్ చేసినప్పుడు మీరు చూసుకున్నట్టయితే మెషిన్ సైడ్కి ఒక బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ సైడు, ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ సైడ్ ఏమో మన వైపుకి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకదానికొకటి తగులుతూ ఉండేటట్లుగా ఉండాలి. అప్పుడే మీకు రివర్స్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది. ఇలా షోల్డర్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఒక ఆర్మ్ హోల్ పార్ట్ దగ్గర మనం కుట్టిన ఈ ఫ్రిల్స్ని స్టార్టింగ్ పాయింట్ని అటాచ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మనం ఒక్క పాదం వరుసలో కుట్టాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, స్టార్టింగ్ ఆ కుట్టు దగ్గరికి ఇప్పుడు మీరు ఎలాస్టిక్ అటాచ్ చేస్తున్నప్పుడు వేసిన స్టిచ్ ఉంది కదా, అది వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్లో మనం ఒక పాదం వరుసలో వేసుకున్నాం కదా, రివర్స్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని, దానికి మీరు ఏం చేయాలి, ఎలాస్టిక్ అటాచ్ చేసినప్పుడు వచ్చిన కుట్టు ఆ కుట్టు మీదకి వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మీరు డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇంకో హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు వేరే ప్రాసెస్ చెప్తాను. ఇలా డైరెక్ట్గా మొత్తం ఒక ఆర్మ్ హోల్ పార్ట్ నుంచి ఇంకొక ఆర్మ్ హోల్ పార్ట్ వరకు కూడా అటాచ్ చేసుకోవాలి, కుట్టు మీద కుట్టు వచ్చేలాగా. రైట్ హ్యాండ్తోనేమో మీరు పైన ఫ్రిల్స్ యొక్క కుట్టుని సరి చేసుకుంటూ, లెఫ్ట్ హ్యాండ్తో కిందన ఆర్మ్ హోల్ దగ్గర వచ్చిన కుట్టుని చూసుకుంటూ సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. ఇది ఈ ఎలాస్టిక్ అక్కడ కుట్టుకు తగులుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు రెండో ప్రాసెస్ చూపిస్తున్నాను నేను. పిన్స్ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ పార్ట్ ఉంది కదా, ఆర్మ్ హోల్ పార్ట్ మిడిల్ పార్ట్ చూడండి, చూస్తున్నారా? ఇలా ఒక ఫింగర్ లెవెల్ దగ్గరకి ఒక పిన్ పెడుతున్నాను నేను. ఇంకొక చివర ఒక ఫింగర్ లెవెల్ దగ్గర మార్క్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ 2 సైడ్స్ ఉంటాయి కదా, ఒక సైడు ఒక ఫింగర్ లెవెల్ దగ్గరికి ఒక పిన్ పెట్టాను. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలా, కుట్లు కలిసేలాగా చూపించాను కదా వీడియోలో. అట్లా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టుకోండి. ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా ఇంకొక పిన్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని మీరు ఫ్రిల్స్ కుట్టిన పార్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని కలిపి ఒక పిన్ పెట్టండి. అలాగే ఆర్మ్ హోల్ ఎండింగ్ పాయింట్, అలాగే ఫ్రిల్స్ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టండి స్ట్రైట్గా తీసుకొని. ఇప్పుడు మిడిల్లో క్లాత్ ఉంది కదా,
దాన్ని ఏం చేయాలి అంటే ఇంకొక పిన్ ఎక్కడ పెట్టాలంటే మధ్యలో షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేసిన దగ్గర ఒకటి పెట్టండి. ఈ రెండు ఈక్వల్గా చూసుకొని షోల్డర్ పార్ట్ దగ్గర మిడిల్, అలాగే ఫ్రిల్స్ యొక్క మిడిల్ పార్ట్ని తీసుకెళ్ళి షోల్డర్ పార్ట్ దగ్గర ఒక పిన్ పెట్టండి. అలాగే ఒక ఫింగర్ గ్యాప్తో ఫస్ట్ మీరు ఒక చివర స్టార్టింగ్ పాయింట్ పెట్టారు కదా, ఆర్మ్ హోల్ స్టార్టింగ్ పాయింట్, అక్కడి నుంచి ఒక ఫింగర్ గ్యాప్తో ఒక పిన్ పెట్టుకోండి. ఎండింగ్ దగ్గర కూడా ఒక ఫింగర్ గ్యాప్తో ఒక పిన్ పెట్టుకోండి. ఇలా 5 పిన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అంచనా వస్తుంది ఎలా కుట్టుకోవాలన్నది. క్లాత్ కరెక్ట్గా సరిపోతే ఓకే, కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే దాన్ని కుచ్చుళ్ళ కింద అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎలాగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో ఒక్కొక్క ఫింగర్ గ్యాప్లో తీసుకున్నారు కదా, అక్కడ కుచ్చులు పెట్టుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, సో అవసరం లేదు. ఆ ఫింగర్ గ్యాప్ నుంచి ఇంకో ఫింగర్ గ్యాప్ వరకు ఉన్న ఫ్యాబ్రిక్ దగ్గర మాత్రం ఇంకొంచెం కుచ్చులు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఆ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే. లేదు కరెక్ట్గానే ఉంది అని అనుకుంటే నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ పెట్టుకొని అప్పుడు అటాచ్ చేసుకోండి. అప్పుడు మీరు పర్టికులర్గా కుట్టు మీద కుట్టు వస్తుందా అన్నది చెక్ చేసుకోని అవసరం లేదు, ఇలా పిన్స్ పెట్టుకుంటే. చూసారు కదా, ఇందులో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవి నేను పెట్టుకున్న పిన్స్. ఇలా పిన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి మెషిన్ పైన. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇవి. ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఇంకొక వైపున ఎండ్ చేయాలి స్టిచ్ అన్నది. ఇక నేను దాన్ని కుట్టడం చూపించలేదు, అలా పెట్టాను కదా మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్కి కరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చాయా లేదా చూసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకున్నాను కదా, అందుకోసమని. నాకు ఇక్కడ ఆది బ్లౌజ్ది ఆర్మ్ హోల్ పార్ట్ 5 వచ్చింది, చెస్ట్ పార్ట్ 11 వచ్చింది, కింద వేస్ట్ నడుము దగ్గర మాత్రం 10 వచ్చింది, పైన కింద 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కింద టక్స్ పెట్టుకోవాలి, కాకపోతే నేను మర్చిపోయి ముందు ఇవి మార్క్ చేశాను. చూడండి, ఆర్మ్ హోల్ పార్ట్ 5 ఉంది కాబట్టి 5 దగ్గర మార్క్ చేసుకోవాలి, ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ కూడా. నెక్స్ట్ నేను ఖర్చులు ఎక్కువ పెట్టాను, ఇక్కడ 11 సరిపోతుంది, కానీ నేను 16 ఎంతో పెట్టాను, సో 11కి అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, లేదు అటు 1.5 ఇటు 1.5, లేదు అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్, అలా ఎంత పెడితే మీకు అనుకున్న మెజర్మెంట్ వస్తుందో ఆ లెక్కన మీరు పెట్టుకోవాలి. నాకైతే 2 ఇంచెస్ పెట్టుకుంటే నేను అనుకున్న మార్కింగ్ వచ్చింది 11. సో ఈ 11 మార్కింగ్ ఓకే, కిందన 10 రావాలి. అయితే నేను ఫస్ట్ చూసుకోకుండా మార్క్ చేశాను, కాకపోతే టక్స్ వేసిన తర్వాత మొత్తం అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా 3 మార్క్స్ పెట్టాం కదా, ఈ 3 మార్క్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. సైడ్ ఒకటి ఆర్మ్ హోల్ పార్ట్ దగ్గర ఒక డాట్, నెక్స్ట్ చెస్ట్ పార్ట్ దగ్గర ఒక డాట్, అలాగే కింద వేస్ట్ పార్ట్ నడుము దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో టక్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను నేను. మధ్యలో వీనెక్ ఉంది కదా, కరెక్ట్గా దాని సెంటర్ పాయింట్లోకి 2.5 వచ్చేలాగా పెట్టుకుంటున్నాను నేను. దాని సెంటర్ పార్ట్ నుంచి సైడ్కి 2.5 దగ్గర మార్క్ చేసుకుని తర్వాత ఆ 2.5 మార్క్ నుంచి పైకి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వీనెక్ దగ్గర నుంచి సైడ్కి 2.5 మార్క్ చేశాను, 2.5 నుంచి పైకి 3 ఇంచెస్ మార్క్ చేశాను. సేమ్ వెనకాల కూడా మధ్యలో హుక్స్ పట్టీ నుంచి సైడ్కి 2.5 మార్క్ చేసుకోవాలి. ఇక నేను బ్యాక్ దాన్ని బట్టి డైరెక్ట్ పెట్టేస్తున్నాను, మీరైతే టేప్తో మార్క్ చేసుకోండి. పైకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా ఈ స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ స్ట్రైట్ లైన్కి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, మీరైతే టేప్తో కొలుచుకోండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకుని ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి పైకి స్లాంటింగ్ పొజిషన్లో లైన్లు కలపండి. అంటే పైకి వెళ్ళేసరికి పై లైన్తో కలిసిపోవాలి. కింద మాత్రం 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది, పైన మాత్రం 3 లైన్స్ కలిసి ఒకే లైన్ కింద ఫామ్ అవ్వాలి. అలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా పెట్టుకోండి.
ఇప్పుడు ఆ పెట్టుకున్న వాటిని ముందు స్టిచ్ చేసుకోండి ఆ టక్స్ని. ఆ స్ట్రైట్ లైన్ దగ్గరికి ఫోల్డ్ చేసి 1 ఇంచ్ గ్యాప్ దగ్గర పెట్టిన లైన్ దగ్గర స్టిచ్ రావాలి మీకు. ఆ మధ్యలో గీసిన స్ట్రైట్ లైన్ మిడిల్లోకి రావాలి. ఈ స్లాంటింగ్ పొజిషన్లో గీసిన లైన్ మీద మాత్రం మీకు స్టిచ్ రావాలి. కింద వెడల్పు ఉంటుంది, పైకి వచ్చేసరికి కుట్టు సన్నం అవుతుంది చూసుకోండి. అలా 4 సైడ్స్ పెట్టుకున్నాం కదా, ఆ 4 కూడా టక్స్ వేసుకోవాలి ఇలా. ఈ టక్స్ వేసుకున్నప్పుడు మీరు ఇంకోటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కింద మీరు స్ట్రైట్ లైన్కి పెట్టుకున్నారు కదా 2.5 మార్క్ దగ్గర, ఆ 2.5 మార్క్ దగ్గర నుంచి మీరు షోల్డర్ పార్ట్ని స్ట్రైట్గా పట్టుకోవాలి, అప్పుడే వస్తుంది. లేదంటే మీకు ఈ టక్స్ అనేది క్రాస్ వస్తుంది. అలా క్రాస్ రాకుండా చూడాలి అని అనుకుంటే కనుక షోల్డర్ పార్ట్ దగ్గర మీరు ఫస్ట్ 2.5 దగ్గర చేసుకున్న మార్క్ని స్ట్రైట్గా పట్టుకుంటే మీకు స్ట్రైట్గా వస్తుంది టక్స్ అన్నది. సో ఇలా టక్స్ వేస్తాను కదా, ఇప్పుడు ఇందాక నేను గీసుకున్న మార్కింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నా. ఆర్మ్ హోల్ 5 ఉండాలి, పైన 11 ఉండాలి, కింద మాత్రం 10 ఉండాలి. ఇందాక గీసుకున్న దానికి ఇప్పటికీ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే 1 ఇంచ్ లోపలికి వెళ్ళింది కదా నాకు, దానికోసం. ఇప్పుడు లైన్ నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తాను. ఇలా చూసుకోవాలి, కింద 10 వచ్చేలాగా పెట్టుకుని లైన్. ఇప్పుడు ఆ రకంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ 3 పాయింట్స్ని కలిపి. స్టిచ్ చేసుకున్నాక లోపలికి ఇంకా క్లాత్ ఉంది కదా, ఒక్కొక్క పాదం వరుసతో లోపలికి ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు తెలియడం కోసం ఇక్కడ నేను గీసి చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న ప్లేసెస్లో స్టిచెస్ వేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే హుక్స్ వేసుకుంటే. అయితే మీరు నాకు ఒక క్లిప్ మిస్ అయింది, దాన్ని నేను చెప్తున్నాను, మీరు ఆ రకంగా వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే అంతా అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్స్ని మనం బ్యాక్కి తిప్పి ఇలా స్టిచెస్ వేస్తాం కదా, కానీ అలా చేయకుండా మీరు ముందు ఏం చేస్తారనంటే దాన్ని ఫ్రంట్ సైడే, అంటే ఇప్పుడు నేను రివర్స్లో పెట్టాను కదా బ్లౌజు మిషన్ మీద, అలా కాకుండా ఫ్రంట్ సైడ్ అనమాట అటు పెట్టి ఒక పాదం వరుసలో కానీ లేదంటే అంతకన్నా తక్కువైనా పర్లేదు, జస్ట్ చిన్నగా ఒక స్టిచ్ వేసేసేయండి ఫస్ట్. అప్పుడు రివర్స్ చేసి ఇలా కుట్టండి. అప్పుడు మీకు ఏంటంటే చిన్న దారం పోగులు కూడా బయటకు రావు, కుట్టు నీట్గా కనిపిస్తుంది. నేను అది పిక్ కూడా మీకు అటాచ్ చేస్తాను, ఎంత నీట్గా ఉంటుందా అన్నది దారం బయటికి రాకుండా. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాంగ్ సైడ్ కుట్టి కన్నా ముందే రైట్ సైడ్న ఎడ్జెస్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ పార్ట్ నుంచి కింద వరకు కూడా ఒక స్టిచ్ లాక్కోవాలి, ఒక పాదం వరుస కానీ దానికన్నా తక్కువైనా పర్లేదు. అప్పుడు రివర్స్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటే సరిపోతుంది. దీనికే నేను లేస్ కూడా అటాచ్ చేశాను, అయితే అది నాకు వీడియో సరిగా రాలేదు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా నేను అటాచ్ చేసినప్పుడు అది నీట్గా తీసి పెడతాను. ఏం లేదు, జస్ట్ లేస్ అటాచ్ చేసినప్పుడైనా మనం లేస్కి పై వైపు కింద వైపు కూడా అటాచ్ చేయాలి. మిడిల్లో వేస్తే ఏంటంటే అటు ఇటు కదులుతుంది కాబట్టి ఆ స్టోన్స్ ఏవైతే పూసలు వేలాడుతున్నాయో ఆ పక్కకి ఒకటి వేయాలి, బాగా పై వైపుకి లేస్కి, అక్కడ ఇంకో స్టిచ్ వేయాలి, అప్పుడు కదలకుండా ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇలా అయింది. పరికిణి కూడా నేను స్టిచ్ చేయడం ఎలాగా అన్నది వేరే వీడియోలో పెడతాను, ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. చూసారా, లేస్ ఇలా అటాచ్ చేసుకోవాలి, పై వైపు ఒక లైను కింద వైపు ఒక లైను వచ్చేలాగా. ఇది హాఫే పడింది, నేను కంపల్సరీ ఇంకొకసారి స్టిచ్ చేసినప్పుడు నీట్గా తీసి పెడతాను ఈ వీడియో. లేస్ బాగోదు అని అనుకుంటే కనుక మీరు లోపల నుంచి అటాచ్ చేసుకోండి, అలా అయితే పూసలు మాత్రమే కనిపిస్తాయి. కొన్ని కలర్స్కి పైనుంచి వేస్తే బాగోదు కాబట్టి కింద నుంచే వేసుకోవాలి. చూసారా బ్లౌజ్ లోపల ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా దారం పోగులు బయటకు రావు. నేను ఫస్ట్లో చెప్పాను కదా చిన్న పాపకు కూడా దీంతో కుట్టానని, ఇది చిన్న పాపకు కుట్టిన పరికిణి మిగిలిన క్లాత్తో. పరికిణి బ్లౌజ్ కూడా అయింది, చూసారు కదా ఇది. ఇప్పుడు నేను పెద్ద పాపది కూడా ఎలా ఉందా అన్నది ఇక్కడ పిక్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి. అయితే కింద స్కర్ట్ ఇంత గేర్ లేవడానికి కారణం ఏంటంటే కింద క్యాన్ స్కర్ట్ కూడా స్టిచ్ చేశాను, అది కూడా వీడియో పెడతాను. థ్యాంక్ యూ.